నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్. ప్రస్తుతం వివిధ అవసరాల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్ అంటూ వివిధ లోన్స్ ఉంటున్నాయి. వాటికి ఈఎంఐలు చెల్లిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరిగి లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రుణగ్రహీతలకు అండగా నిలిచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లోని రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం అందించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు డిజాస్టర్ రిలీఫ్ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల రుణాలు తీసుకున్న వారికి ప్రధానంగా 4 రకాలుగా ప్రయోజనాలు కలగనుంది. మొదటిది లోన్ రీస్ట్రక్చరింగ్. వైపరీత్యాల వల్ల ఆదాయం కోల్పోయిన పక్షంలో పాత రుణాల చెల్లింపు గడువును పెంచుకోవడానికి లేదా ఈఎంఐలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం లభిస్తోంది. దీనివల్ల తక్షణమే డబ్బు కట్టలేకపోయినా డిఫాల్టర్గా ముద్ర పడకుండా ఉండవచ్చు. ఇక రెండోది మొరటోరియం సౌకర్యం. పరిస్థితులు చక్కబడే వరకు కొన్ని నెలల పాటు అసలు వడ్డీ చెల్లింపుపై విరామం పొందే వెసులుబాటు ఉంటుంది. అంటే మొరటోరియం సమయంలో ఈఎంఐలు కట్టనక్కర్లేదు, అయితే ఆ తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. ఇక మూడోది అదనపు రుణాల మంజూరు. ఇప్పటికే ఉన్న అప్పులతో సంబంధం లేకుండా వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి లేదా వ్యవసాయ పనుల కోసం తక్షణమే ఫ్రెష్ లోన్స్ లేదా అదనపు క్రెడిట్ సదుపాయాలను బ్యాంకులు కల్పించాల్సి ఉంటుంది. ఇక నాలుగవది వడ్డీ రేట్ల తగ్గింపు. విపత్తు సమయాల్లో ఇచ్చే సహాయక రుణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీని వసూలు చేసేలా ఆర్బీఐ ప్రోత్సహిస్తోంది. కేవలం నిబంధనలు పెట్టడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలోనూ ఒక లీడ్ బ్యాంక్ మేనేజర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విపత్తు సంభవించినప్పుడు వీరు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఏ ప్రాంతాల్లో రుణ సడలింపులు ఇవ్వాలో నిర్ణయించనున్నాయి. నష్టం జరిగిన 3 నుంచి 6 నెలల్లోపు క్లైమేట్లను రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని బ్యాంకులను కోరింది. ప్రకృతి వైపరీత్యం అనేది ఎవరి చేతుల్లో లేని అంశం. అలాంటి సమయంలో అప్పులు కట్టలేదని కారణంతో బ్యాంకులు వేధించకూడదని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారులు, రైతులు మరియు గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలవనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించుకునేటప్పుడు ఆర్బీఐ ఇచ్చే డివిడెండ్ మిగులు నిధులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి భారీ స్థాయిలో డివిడెండ్ అందవచ్చని ప్రముఖ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. సుమారు 3 లక్షల కోట్ల వరకు ఈ డివిడెండ్ ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. 3 లక్షల కోట్ల డివిడెండ్ సాధ్యమేనా? గత ఏడాది ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా 2.11 లక్షల కోట్లు డివిడెండ్ లభించింది. ఇప్పుడు 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఇది 3 లక్షల కోట్ల మార్కును చేరుకుంటుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ఎస్బిసి వంటి ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఆర్బీఐ ఇచ్చే ఈ డివిడెండ్ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి కేంద్రానికి పెద్ద ఆసరగా నిలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆదాయం పెరగడానికి, డివిడెండ్ పెరగడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడుతున్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ విక్రయాలు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతున్న సమయంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు కొన్న డాలర్లను ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమ్మడం ద్వారా భారీగా లాభాలను పొందుతోంది. విదేశీ పెట్టుబడులపై రాబడి. రిజర్వ్ బ్యాంక్ విదేశీ ఆస్తులపై చేసే పెట్టుబడుల ద్వారా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం ఈసారి పెరిగే అవకాశం ఉంది. కంటింజెన్సీ రిస్క్ బఫర్ తగ్గింపు. బ్యాంక్ తన అత్యవసర నిధుల పరిమితిని 7.5% నుంచి 5.5%కి తగ్గిస్తే మిగిలిన భారీ నిధులను ప్రభుత్వానికి డివిడెండ్గా బదిలీ చేసే వీలుంటుంది. కేవలం 1% బఫర్ తగ్గిన సుమారు 84,000 కోట్ల అదనపు నిధులు ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది.